이거 어찌까지 나라간데 అపశంప కిరికిరి సాధ్రైనా లే ట్రయల్ వీడియో కాదు ఎందుకంటే ఓకే నేను ఫాస్ట్గా ఎడ్ చేస్తా భయ్. హాయ్ గైస్, వెల్కమ్ టు లీమా. షీ ఈస్ అరాత్రిక, షీ ఈస్ తేజు. లెట్స్ డిస్కస్, లెట్స్ గెట్ టు నో అవర్ కల్చర్. మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి గంట కొడతాం కదా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు కొట్టాలి? సింపుల్ గా అయితే ఆడ ఎవరు పెట్టారు, ఒక రీజన్ ఉంటుంది కాబట్టి ఆడ పెట్టారు. అయితే ఫస్ట్ గంట కొట్టినప్పుడు నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి 7 minutes వరకు దాని సౌండ్ వస్తుందంట. 7 minutes అంటే ఇప్పుడు కొట్టినాక నేను ఒకటే సింగిల్ టైం నేను ఇట్లా గంట కొడితే 7 minutes లైక్ మనకి ఇంపియకపోవచ్చు కానీ 7 minutes వరకు వస్తుంది అంటారు సౌండ్. అది వచ్చినప్పుడు మన బాడీ లైక్ గెట్స్ యాక్టివేటెడ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్నపిల్ల తీసుకున్నా ఆమె ఏడుస్తుంది అనుకో, నువ్వు ఏదన్నా సౌండ్ చేసే టాయ్ ఉందనుకో, ఆమె దగ్గర ఊపినా చేసినా ఆమె సైలెంట్ అవుతుంది. ఆ సౌండ్కి హర్ బాడీ గెట్స్ యాక్టివేటెడ్. అట్లా నువ్వు ఎప్పుడైనా టెంపుల్కి పోయి నువ్వు చేసినప్పుడు నీ బాడీ అనేది ఇంకోటి నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అయిపోతుంది అని అంటారు. అది నాకు తెలియదు. సో అకార్డింగ్ టు యువర్ రీసెర్చ్, గుడి గంట కొడితే 7 minutes వరకు దాని వైబ్రేషన్, దాని సౌండ్ మనకి వినిపించకపోయినా ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, ఆరు నీకేమైనా ఆన్సర్ ఉన్నదా? సో ఓకే, గో హెడ్. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి పోతే డోర్ బెల్ కొట్టినప్పుడు ఎవరైనా వచ్చిరని తెలుస్తుంది. ఓకే, సో నీ ప్రకారం మనము ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు డోర్ బెల్ కొడతాం కదా, సేమ్ అట్లనే మనము గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి మనం వచ్చినాము అని చెప్పడానికి నువ్వు ఫస్ట్ గంట కొడుతావు. ఓకే, సో తేజు ప్రకారం గుడి గంట కొడితే 7 minutes వరకు వైబ్రేషన్ అంతా ఆ ఏరియాలో సరౌండింగ్లో వైబ్రేషన్ సౌండ్ వైబ్రేషన్ అండ్ సౌండ్ 7 minutes వరకు ఆ చుట్టూ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఓకే, మనకి డైరెక్ట్గా సౌండ్ వినిపించకపోయినా చిన్నగా మైన్యూట్గా దాని వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి. అకార్డింగ్ టు తేజు, అకార్డింగ్ టు అరాత్రిక, దేవుని పిలవడానికి గుడి గంట కొడతాం. ఓకే, ఇది మొత్తం క్రాస్ అవుట్ కూడా చేయలేము ఆల్రెడీ. సో అంటే ప్రాబ్లం అంటే అదే కదా, నేను అంటే నాకు తెలియాలి కదా, మనకి నీకైనా నాకైనా మనకైనా లేకపోతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకైనా. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా ఇది చూసి తెలుసుకుంటారు కదా, దే ట్రై టు ఫైండ్ అవుట్. వెళ్ళి ఒకరిని అడగడము తెలుసుకోవడము చేస్తారు. సో మనలాగా చాలామంది కూడా తెలియదు. సో లెట్స్ ఫైండ్ అవుట్ టుమారో మార్నింగ్. ఏమంటారు? అంతేనా? ఓకే గైస్, సో రేపు ఇంకొక టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దాం. I feel it's high time that we all get to know about our culture. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఏమంటారు? రైట్ ఆర్ రాంగ్? ఓకే, ఆల్ రైట్ గైస్, విల్ సీ యూ అగైన్. బాయ్.